సబితక్క, గాంధీ గారు, మహేష్ గారు, ఆనంద్ గారు, ఇంకా వేదిక కాదు యాదన్న గారు, వేదిక మీద పెద్దలందరూ, మా చైర్మన్లు, జడ్పీటీసీ, వైపీసీ, వైఎస్ఎంపీ అందరూ కూడా, ఎంపీపీ అందరూ కూడా ఉదయపూర్ నమస్కారాలు. గణేష్ గుప్తా గారు అందరూ కూడా. ముఖ్యంగా ఈరోజు మనకు అందరు తెలుసు, ఈ ఎన్నికలు 5 ఏళ్ల కోపాలు వస్తాయి, ఏ విధంగా ఉంటాయో కూడా మీ అందరూ తెలుసు. నిన్న మనం చూసినాం, మనం అందరం కూడా మన పార్టీ ఏ విధంగా అభివృద్ధి చేసినామో మనం అన్ని కూడా మంచి అభివృద్ధి చేసుకున్నాం. ఇవాళ చూస్తున్నాం అందరం కూడా. ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచిస్తున్నారు, మన పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఎట్టిపైన గెలిపిస్తామని ఆశతో యువకులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. చాలా మంది అనుకున్నారు పార్టీ పని అయిపోలేదు కదా, ఈ రోజుకు మన పార్టీ గట్టిగా అవుతున్నది, పెరుగుతున్నది, ఇంకా చూస్తున్నాం. అందుకని నేనేమంటే మనమందరం కూడా ఈ రోజు మనమందరం చూసినాం, మన కాన్స్టిట్యూన్సీ కి ఓ డిగ్రీ కాలేజ్ తెచ్చుకున్నాం మంచిగా. ఆ డిగ్రీ కాలేజ్ తెచ్చుకుంటే మన పిల్లలంతా ఏ విధంగా చేస్తున్నారో చూడాలి. ఓ గంధాలయ బిల్డింగ్ కూడా కట్టుకున్నాం మనమందరం. ఆనాడు కాంగ్రెస్ పొజిషన్ ఇష్టపడింది స్టేడియం కేటీఆర్ అని చెప్తే దాని విధంగా కూడా 40-50 కోట్లు పెట్టి ఇలా ఈ స్టేడియం కట్టించిన ఘనత మన పార్టీ. అందుకని దయచేసి మనం అందరం కూడా ఒకటి ఆలోచించాలి. ఇలా మనం రంజిత్ గారిని చెప్పాలనే అవసరం లేదు. నిన్న మొన్న ఏమన్నాడు, మన పార్టీ జ్ఞానేశ్వరన్ ఒక మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని అందరికీ కొడతాను. జ్ఞానేశ్వరన్ గురించి చెప్పే అవసరం లేదు. మనకు 93 కులాలకు ఆయన ఆనాడు మన చిన్నప్పటి నుంచి పోరాడుతున్నాడు. ఇవాళ ఒక మంచి అవకాశం ఇచ్చింది మన నాయకుడు కేసీఆర్ గారు, ఒక మంచి అవకాశం ఇచ్చిండు మన బీసీ నాయకులకు. మన బీసీల